మానవ అంతరిక్ష యాత్రలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ మరో చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. చంద్రుడి వద్దకు పంపిన ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతంగా తన యాత్రను ముగించుకొని భూమికి తిరుగు ప్రయాణమైందని నాసా ప్రకటించింది. ఏప్రిల్ 1న నింగిలోకి దూసుకువెళ్లిన ఈ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టి ప్రస్తుతం భూమి వైపు వస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. సుమారు 50 ఏళ్ల తర్వాత మానవులను లోతైన అంతరిక్షంలోకి తీసుకువెళ్లిన ఈ యాత్ర ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మిషన్ లో భాగంగా 4 వ్యోమగాములు రీడ్ వైజ్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెర్మెనే హాసెన్ భూమి నుంచి 2,48,655 మైళ్ల దూరం ప్రయాణించి సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో అపోలో 13 మిషన్ నెలకొల్పిన రికార్డును ఇది అధిగమించింది. యాత్రలో అత్యంత దూరపు పాయింట్ కు చేరినప్పుడు భూమికి స్పేస్ క్రాఫ్ట్ కు మధ్య దూరం 2,52,756 మైళ్లుగా నమోదైంది. ఈ 10 రోజుల యాత్ర ముఖ్య ఉద్దేశం స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ పనితీరును వ్యోమగాములతో లోతైన అంతరిక్ష వాతావరణంలో పరీక్షించడమే. భవిష్యత్తులో చంద్రుడిపైకి మళ్లీ మనుషులను పంపే లక్ష్యంతో ఈ మిషన్ ఒక కీలక ముందడుగు అని నాసా అధికారులు తెలిపారు. సరికొత్త సరిహద్దులను అన్వేషించాలన్న నాసా నిబద్ధతకు ఈ విజయం నిదర్శనమని నాసా అధికారి డాక్టర్ లోరీ గ్లేజ్ అన్నారు. భవిష్యత్తులో చంద్రుడిపై మానవ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఆర్టెమిస్ 2 యాత్ర మార్గం సుగమం చేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.